ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి దేవి ఆలయ ప్రాంగణంలో భద్రతా వైఫల్యం వెలుగు చూసింది. ఆలయ పరిధిలోని మొదటి అంతస్తులో ఉన్న మహంకాళి అమ్మవారి గుడిలో దొంగలు పట్టారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆలయంలోకి చొరబడ్డ దుండగులు అమ్మవారి వెండి కిరీటంతో పాటు హుండీని కూడా ఎత్తుకెళ్లడం ఇప్పుడు స్థానికంగా తీవ్ర సంచలనం కలిగిస్తోంది. ఈ రోజు ఉదయం మహంకాళి అమ్మవారికి అభిషేకం, నిత్య పూజలు నిర్వహించేందుకు వెళ్లిన అర్చకులు ఆలయ తాళాలు పగలగొట్టి ఉండడం గమనించారు. లోపలికి వెళ్లి చూడగా అమ్మవారి అలంకరణలో ఉన్న వెండి కిరీటం మాయం కావడంతో భక్తులు సమర్పించిన కానుకల హుండీ కూడా కనిపించకుండా పోయింది. ఈ హుండీలోని నగదును కాజేసిన తర్వాత వ్యాసగుడి సమీపంలో పడేసి పరారయ్యారు. ఈ ఘటనతో షాక్ గురైన అర్చకులు వెంటనే ఆలయ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఇక ఆలయ అధికారుల ఫిర్యాదుతో స్థానిక పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఆలయం వెనుక వైపు నుంచి దొంగలు లోపలికి వచ్చినట్టుగా పోలీసులు నిర్ధారించారు. అక్కడున్న కొన్ని ఆధారాలను సేకరించారు పోలీసులు. దొంగల వేలిముద్రలు, ఇతర ఆధారాల కోసం క్లూస్ టీంను రంగంలోకి దింపారు. డాగ్ స్క్వాడ్ సాయంతో కూడా తనిఖీలు చేపట్టారు. ఆలయ పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజ్లను పోలీసులు పరిశీలిస్తున్నారు. దుండగులు ఏ వైపు నుంచి వచ్చారు, ఎంతమంది ఉన్నారు అనే కోణంలో విజువల్స్ ద్వారా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే బాసర ఆలయంలో ఈ స్థాయి చోరీ జరగడంపై అటు భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక రాత్రిపూట ఆలయ రక్షణ వీధుల్లో ఏకంగా 6 హోంగార్డులు ఉన్నప్పటికీ కూడా దొంగలు ఇంత ఈజీగా తాళాలు పగలగొట్టి వెండి కిరీటం, హుండీని ఎలా అపహరించుకుపోయారు అనే దానిపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చోరీ జరిగిన సమయంలో హోంగార్డులు ఎక్కడ ఉన్నారు, విధుల్లో నిర్లక్ష్యం వహించారా అనే కోణంలోనూ పోలీసులు వారిని విచారిస్తున్నారు. నేరస్తులను త్వరలోనే పట్టుకుంటామని, ఆలయ భద్రతను మరింతగా కఠినతరం చేస్తామని చెప్తున్నారు పోలీసులు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో పైన మహంకాళి అమ్మవారి టెంపుల్ ఏదైతే ఉందో అక్కడ 12 టైంలో వర్షం పడుతూ ఉంది, కరెంట్ వస్తూ పోతూ ఉంది. ఆ టైంలో 2 దొంగలు పైనుంచి దూకి వచ్చేసి ఈ గడి ఏదైతే ఉందో అమ్మవారి తాళం వేసిన గడి పగలగొట్టేసి లోపలికి వెళ్ళేసి హుండీ హుండీ పెట్టేసి తాళం వేస్తారు కాబట్టి ఆ హుండీను అమ్మవారి పైన ఒక వెండి కిరీటం ఉన్నది, ఆ కిరీటం తీసుకొని వెళ్ళడం జరిగిందండి. సీసీ కెమెరా కూడా వాళ్ళు కవర్ చేసి పెట్టారు. అలాగే హుండీ ఎత్తుకెళ్ళిన హుండీ ఇక్కడే వాళ్ళు వదిలేసి వెళ్ళడం జరిగింది. సో వెరిఫై చేస్తున్నాము ఎంఓ క్రిమినల్స్ ఎవరున్నారు, తర్వాత జైలు రిలీజ్ నుంచి ఎంతమంది వచ్చారు, ఇవన్నీ కూడా వెరిఫై చేసి అతి త్వరలో పట్టుకుంటాం. అదే వెండి కిరీటం ఒకటే పోయింది ప్రస్తుతానికి అనుకుంటున్నాము. ఒకసారి క్లూస్ టీమ్ వచ్చాక ప్రాపర్గా వెరిఫై చేసి చెప్తాం. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండేటటువంటి బాసర జ్ఞాన సరస్వతి దేవి ఉపాలయంలో భారీ చోరీ జరిగింది. మహాకాళి మాత ఆలయంలో ఉన్నటువంటి అమ్మవారి కిరీటం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి హుండీని ఎత్తుకెళ్లారు దొంగలు. ఇప్పుడు ఇది కలకలం రేపుతోంది. అటు రంగంలోకి దిగిన పోలీసులు దానిపై దర్యాప్తు చేపడుతున్నారు. సీసీటీవీ విజువల్స్ ద్వారా నేరస్తులు ఎవరు అనే దానిపై నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ఆ విజువల్స్ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి దేవి ఆలయ ప్రాంగణంలో ఈ భద్రతా వైఫల్యం ఒక్కసారిగా వెలుగు చూసింది. ఆలయ పరిధిలోని మొదటి అంతస్తులో ఉన్నటువంటి మహంకాళి అమ్మవారి గుడిలో దొంగలు పడ్డారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆలయంలోకి చొరబడ్డారు దొంగలు. అమ్మవారి వెండి కిరీటంతో పాటుగా హుండీని కూడా ఎత్తుకెళ్లడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ రోజు ఉదయం మహంకాళి అమ్మవారికి రోజులాగే అభిషేకం, నిత్య పూజలు నిర్వహించేందుకు వెళ్లిన అర్చకులు ఆలయ తాళాలు పగలగొట్టి ఉండడం గమనించారు. లోపలికి వెళ్లి చూడగా అమ్మవారి అలంకరణలో ఉన్నటువంటి వెండి కిరీటం కనిపించకుండా పోవడంతో పాటుగా అటు భక్తులు సమర్పించిన కానుకలు కూడా హుండీలో అక్కడ లేకుండా పోయింది. దీంతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అటు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు అర్చకులు. అటు ఆలయ అధికారుల ఫిర్యాదుతో స్థానిక పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తును మొదలుపెట్టారు. ఆలయం వెనుక వైపు నుంచి దొంగలు లోపలికి వచ్చినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. అక్కడ ఉన్నటువంటి కొన్ని ఆధారాలను కూడా సేకరించారు. దొంగల వేలి ముద్రలు, ఇతర ఆధారాల కోసం అటు క్లూస్ టీంను రంగంలోకి దింపారు పోలీసులు. డాగ్ స్క్వాడ్ సాయంతో తనిఖీలు చేపట్టారు. ఆలయ పరిసరాల్లో ఉన్నటువంటి అన్ని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు పోలీసులు.
దుండగులు ఏ వైపు నుంచి వచ్చారు, ఎంతమంది ఉన్నారు అనే కోణంలో కూడా విజువల్స్ ద్వారా పోలీసులు పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే బాసర ఆలయంలో ఈ స్థాయి చోరీ జరగడంపై అటు భక్తులంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రిపూట ఆలయ రక్షణ వీధుల్లో ఏకంగా 6 హోంగార్డులు ఉన్నప్పటికీ కూడా దొంగలు ఇంత ఈజీగా తాళాలు పగలగొట్టి మరీ వెండి కిరీటం, హుండీని ఎలా తీసుకెళ్లారు అనే దానిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.